హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, స్టిచ్ చేశానని చెప్పి. ఇప్పుడు దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ అండి, ప్రిన్సెస్ కట్. అలాగే ఈ ప్రిన్సెస్ కట్ కూడా ఏంటంటే మనకి పైన రిఫరెన్స్ పిక్ కనిపిస్తుంది కదా మీకు, అంటే వాళ్ళు ఇవ్వలేదు కస్టమరు. ఇక్కడ వచ్చేసి చెస్ట్ దగ్గర మాత్రమే మీకు అలాగా ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చి, చెస్ట్ కింద మీకు షేప్ పట్టి లాగా మీకు బాడీ హగ్గింగ్ లాగా ఉంది కదా, అలాగైతే ఉండేటట్టు స్టిచ్ చేశానండి ప్రిన్సెస్ కట్. చూడండి, మీకు పైన పిక్లో చూస్తే మీకు అర్థమైద్దా షేప్ ఎలా వచ్చింది అనేది. మనకి చెస్ట్ కింద నుంచి కరెక్ట్గా మనకి నడుము దగ్గర షేప్ బెల్ట్ ఎలాగా పట్టి ఉండిద్ది, అలాగా పట్టినట్టు ఉండిద్దండి కరెక్ట్గా ప్రిన్సెస్ కట్. ఆ విధంగా అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా ట్రయాంగిల్లోనే కట్ వర్క్ అనేది ఇచ్చేసాను. బ్యాక్ ఓపెన్ అనమాట. ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చాను. హుక్ పెడితే ఏంటంటే బటన్ పెట్టుకోవచ్చు. బటన్ పెడితే హెయిర్కి ఎక్కువ శాతం పట్టుకుంటుంది, అందుకని చెప్పి నేను ఎక్కువ శాతం థ్రెడ్స్ ప్రిఫర్ చేస్తాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఈ బ్లౌజు ఫుల్ కటింగ్ చూపిస్తానండి, స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. స్టిచ్చింగ్లో ఈ కట్ వర్క్కి పైపింగ్ ఎలా వేయాలనేది కూడా చూపిస్తానండి. నడుముకి కూడా పైపింగ్ వేసేసాను, ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ నడుముకి వేయలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వేసాను నడుముకి. ఇప్పుడు వచ్చేసి కటింగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తీసుకోండి. ఇది లైనింగ్ కాదు, ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. అంటే మనకి రూబీ ముక్క బ్లౌజ్ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్క అనమాట. లైనింగ్ అయితే కొంచెం పలుచగా ఉంటుందని చెప్పి బ్లౌజ్ పీస్ తెచ్చుకున్నట్టున్నారు, అదే ఇచ్చారు నాకు. దీన్ని వచ్చేసి తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు, బ్లౌజ్ పీస్ కాబట్టి జస్ట్ ఐరన్ చేసుకున్నాను నేను కట్ చేసుకోవడం కోసం. ఐరన్ చేసేసి కింద వచ్చేసి ఎడ్జెస్ అనేవి కట్ చేసేసి ఫ్రంట్ కింద ఒక పావించ్ అంతా క్లాత్ని అయితే ఖర్చు కోసం మార్క్ చేశాను. తర్వాత వచ్చేసి బ్లౌజ్ లెంత్ అండి, బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్, అంటే మనం ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. నేనేం చేశానంటే ఎక్కువ శాతం నాకు ఫ్రంట్ హుక్స్ వస్తాయండి, బ్యాక్ హుక్స్ రావు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి బ్యాక్ హుక్స్. నేను మిస్టేక్లో ఇంకా ఓపెన్ సైడ్ మన వైపు పెట్టాల్సింది క్లోజ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. అయినా కూడా నేను అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తానండి. మనం చేసిన మిస్టేక్ని మళ్ళీ సరి చేయాలి, అదే మన దగ్గర ఉన్న టాలెంట్ అనమాట. చేసిన మిస్టేక్ని మళ్ళీ సరి చేస్తాను నేను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేశానంటే ఓపెన్ సైడ్ కదా పెట్టాల్సింది, అప్పుడు ఏం చేయాలి, మనం ఉక్స్ పట్టి కాసపట్టి పావించంతా ఖర్చు వదులుకోవాలి. ఇక్కడ నేను ఖర్చు కూడా వదులుకోలేదు, పావించంత బ్యాక్ సైడ్కి. ఆ ఖర్చుని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చులాగా యాడ్ చేసి దాన్ని స్టిచ్ చేసేసాను. అది ఎలాగో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే కటింగ్ చూసేయండి. మీరైతే ఓపెన్ సైడ్ వేసుకోండి, బ్యాక్ హుక్స్ బ్యాక్ ఓపెన్ అనుకోండి, ఓపెన్ సైడ్ వేసుకోండి. నేను క్లోజ్ సైడ్ వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ చెక్ చేసుకుని పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నడుము లూజ్ అండి. నడుము లూజ్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నడుము లూజ్లో 4వ భాగం వచ్చేసి 6 ఇంచులు, ఖర్చు కోసం 1 ఇంచు, డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ హుక్స్ కాబట్టి నెక్ డీప్ తెలుసుకోవడం, బ్యాక్ హుక్స్ పట్టి నెక్ డీప్ తెలుసుకోవడం కోసం బ్యాక్ హుక్స్ పట్టి ఎంతవరకు లెంత్ ఉందో చెక్ చేసుకుని కింద నుంచి అక్కడ వరకు ఒక మార్క్ వేసుకుని పావించు ఖర్చు కోసం ఇంకొక మార్క్. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేస్తున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 అండి. ఇప్పుడు ఈ 7.5 దీనికి ఇది బోట్ నెక్ బ్లౌజ్. మన దగ్గర మనకి ఇచ్చింది కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజే, డీప్ నెక్ బ్యాక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇచ్చారు. మనం ఏ నెక్ కట్ చేయాలి, ఇప్పుడు బోట్ నెక్ కట్ చేయాలి. ఎందుకంటే బ్యాక్ వచ్చేసి ఇలాగ బోట్ నెక్ లా ఉంది కాబట్టి మనం బోట్ నెక్ కట్ చేయాలి. మన దగ్గర షోల్డర్ మెజర్మెంట్ లేదు, మనకి ఇచ్చింది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మన షోల్డర్ మెజర్మెంట్ నేను ఎలా తెలుసుకుంటాను అంటే ఆర్మ్ లూజ్ ప్రకారం తెలుసుకుంటాను షోల్డర్ మెజర్మెంట్. అది కూడా ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 వచ్చింది కదా, ఆర్మ్ లూజ్ 7.5 వస్తే దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాము. చెస్ట్ లూజ్ లాగా, చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్కి అలాగా ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాము. అలాగే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 7.5కి 8.5 వచ్చింది. 8.5 ఇంచులకి ఒక 5.5 ఇంచులు కలపండి. ఆ చెస్ట్ లూజ్లో 4వ భాగానికి 5.5 ఇంచులు కలుపుకుని ఫుల్ షోల్డర్ వచ్చేసింది, దాంట్లో హాఫ్ షోల్డర్ వేసుకుంటే సరిపోయిందండి. చెస్ట్ లూజ్లో 4వ భాగం 8.5 ఇంచులు, ఆ 8.5 ఇంచులకి 5.5 ఇంచులు అయితే కలపండి. మొత్తం 14 ఇంచెస్ దాకా వచ్చింది. 14 ఇంచెస్లో సగం వచ్చేసి 7 ఇంచెస్ కాబట్టి ఆ 7 ఇంచెస్ అనేది షోల్డర్ అయితే వేయండి. అదే 7 ఇంచెస్ని ఆర్మ్ డౌన్ కూడా వేయండి. 7 ఇంచెస్ ఆర్మ్ డౌన్ వేసిన తర్వాత మనమైతే చెస్ట్ లూజ్ 8.5 ఇంచులు కదా, 8.5 ఇంచులు మార్క్ చేసేసి ఒకసారి ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలాగా మనకు ఆర్మ్ లూజ్ సెట్ అవ్వలేదనుకోండి, కొంచెం ఎక్కువ వచ్చిందంటే ఇలాగ కొంచెం పైకి మార్క్ చేసుకోండి. లైన్ అనేది ఇలా పైకి మార్క్ చేసుకుని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. 7.5 వచ్చింది చూసారా, నాకు అనేది కొంచెం సెట్ అవ్వలేదు కాబట్టి
కొంచెం పైకి మార్క్ చేసుకున్నాను 1/2 ఇంచ్, అప్పుడు సెట్ అయింది. అదే సరిపోలేదు అనుకోండి, నాకు కొంచెం ఎక్కువ వచ్చింది, 7.5 కంటే 8 ఇంచెస్ దాకా వచ్చింది, అందుకని కొంచెం పైకి మార్క్ చేశాను. మీకు సరిపోలేదు అనుకోండి ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అలా కిందకి దించుకోండి. ఆర్మ్ డౌన్ లైన్ అనేది కొంచెం కిందకి దించుకుని మార్క్ చేసుకోండి, అప్పుడు మీకు సెట్ అయిపోయింది. ఇక్కడ నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ మనకి ఈ రెండు తెలియాలండి. ఇక్కడ ఏంటంటే నేను షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, అందులో సగం తీసేసుకోండి సరిపోయింది. నార్మల్గా అయితే అందులో సగం తీసేసుకోవచ్చు. లేదు అంటే మనకి బోట్ నెక్ బ్లౌజ్లో ఇచ్చారనుకోండి, ఆ బోట్ నెక్ బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో పెట్టుకుని మిగతాది నెక్ విడ్త్ కింద పెట్టేసుకోవచ్చు. నాకు అలాగా మెజర్మెంట్ లాగా ఏం లేదు కాబట్టి నేనేం చేశానంటే సగం వేసేసాను, షోల్డర్లో సగం వేసేసాను, 3.5 అయితే వేసేసాను. 3.5 ఇంచులు నెక్ విడ్త్. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డీప్ అంటే ఫుల్ డీప్ కాదండి, ఇక్కడ మనం రౌండింగ్ ఇస్తాం కదా, ఆ డీప్ 3 ఇంచెస్ తీసుకుని ఇలాగా ఒక రౌండింగ్ అయితే ఇచ్చేసాను. మీరు ఇక్కడ ఏంటంటే థ్రెడ్స్ పెట్టుకోవాలంటే ఒక 1/2 ఇంచ్ అలా ఏం విడ్త్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు బటన్ పెట్టుకోవాలంటే మాత్రమే అలాగా కొంచెం గ్యాప్ అనేది వదులుకోవాలండి. నేను జస్ట్ నార్మల్గా పెట్టేసేసానులా, కానీ తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను దాన్ని కవర్ చేశాను. ఇక్కడ డైరెక్ట్గా మీకు రౌండింగ్ ఇచ్చాం కదా, ఆ రౌండింగ్ దగ్గర నుంచి కిందకి డైరెక్ట్గా లైన్ అనేది గీసేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎటు మళ్ళీ క్యాన్వాస్ కట్ చేయాలి కదా, క్యాన్వాస్ కట్ చేయాలన్న రీతిలో ఇక్కడైతే నేను ఇలా ఇచ్చాను. ఇప్పుడు నెక్ ఏం కట్ చేయొద్దు. ఇక్కడ కింద ఏంటంటే మీకు నెక్ డీప్ ఉంది కదా ఆల్రెడీ, ఆ నెక్ డీప్ దగ్గర కూడా 3.5 ఇంచ్ విడ్త్ మార్క్ చేసి ఇలాగ స్ట్రైట్గా ట్రయాంగిల్ లాగా మార్క్ చేసుకోండి. మీకు ఇక్కడ మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటు మనం క్యాన్వాస్ వేసుకోవాలండి, మార్క్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఏంటంటే నేను క్రాస్ తీసాను, లోతు తీసాను, చూసారా మీరు. నెక్ వైపు నుంచి షోల్డర్ వైపుకి 1/2 ఇంచ్ అంతా క్రాస్ తీసాను, అది కంపల్సరీ అలా తీసుకోవాలండి. లేదు అంటే మనకి భుజాల దగ్గర షోల్డర్ దగ్గర తిత్తండి దీన్ని ఏమంటారబ్బా, కొంచెం లూజ్ లాగా వచ్చింది, షోల్డర్ దగ్గర కొంచెం లూజ్ లాగా వచ్చింది. మనకు అలా క్రాస్ తీసుకుంటేనే మనకి బోట్ నెక్ బ్లౌజులకి కానీ డ్రెస్సెస్ కానీ అలా క్రాస్ తీసుకుంటే నెక్ వైపు నుంచి షోల్డర్ వైపుకి డౌన్ లాగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకి అక్కడ తిత్తులాగా అదే లూజ్ లాగా రాకుండా కొంచెం పట్టినట్టు ఉంటుంది మనకి. నేను డ్రెస్సెస్కి అయితే 3/4 ఇంచ్ కరెక్ట్గా కంపల్సరీ తీస్తానండి. కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకైతే 1 ఇంచ్ దాకా తీస్తాను, హెవీ దానికైతే. మీడియం సైజ్కి చిన్న సైజ్కి అయితే 3/4 ఇంచ్ కరెక్ట్గా తీస్తాను డ్రెస్సెస్కి. బ్లౌజెస్కి అయితే ఒక 1/2 ఇంచ్ అయినా తీస్తాను. మీరు 1/2 ఇంచ్ కాకపోయినా 3/4 ఇంచ్ కానీ బ్లౌజెస్ కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా తీస్తానండి కంపల్సరీ, బోట్ నెక్ బ్లౌజులు అంటే. ఒకవేళ కటింగ్లో మిస్ అయిపోయినా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా స్టిచ్చింగ్లో షోల్డర్ జాయింట్ వేస్తాం కదా, అలా షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా అయితే ఇటువైపు డౌన్ చేసి స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రంట్ క్లోజ్, బ్యాక్ ఓపెన్ కదా ఇది, బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ పార్ట్ క్లోజ్ రావాలి. అప్పుడు మనకి క్లోజ్ సైడ్ వేసుకొని స్టిచ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే క్లోజ్ సైడ్ వేసుకొని స్టిచ్ చేస్తే మనకి హ్యాండ్స్కి లెంత్ అనేది తగ్గిపోయింది లైనింగ్ క్లాత్, అందుకని చెప్పి నేను ఇటు సైడే వేసేసాను. మనం బ్యాక్ పార్ట్ మిస్టేక్లో కట్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వచ్చింది ఇంకా, అందుకని చెప్పి ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ సైడ్ వేసేసాను. అప్పుడు మనకి క్లాత్ సరిపోయింది, అడ్జస్ట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా క్లాత్. ఫ్రంట్ పార్ట్ని ఇలాగా ఓపెన్ సైడ్ వేసేసి ఈ సైడ్ని ఎందుకు ఖర్చు వదిలానంటే మనకి ఇది క్లోజ్ అండి, ఫ్రంట్ పార్ట్ క్లోజ్, దాన్ని క్లోజ్ చేయడం కోసం మనకి ఖర్చు కావాలి. అందుకని చెప్పి ఆ ఖర్చు కోసం నేను ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అంత వదిలేసి బ్యాక్ పార్ట్ పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసేసాను. మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ అనేది 6.5 ఇంచెస్, మనకు ఆల్రెడీ కొంచెం 6 ఇంచెస్ ఉంది ఫ్రంట్ నెక్ డీప్, మనకి కొంచెం పెంచమన్నారు, అంటే కొంచెం కిందకి డౌన్ చేయమన్నారు. ఇదంటే బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి బ్రాడ్ ఎక్కువ ఉండిద్దండి, బోట్ నెక్ బ్లౌజులకి కొంచెం ఎక్కువ బ్రాడ్ ఉండిద్ది, అందుకని చెప్పి ఎక్కువ బ్రాడ్ ఉండకూడదు, మనకి నెక్ దగ్గర లూజ్ వచ్చేస్తూ ఉండిద్ది. మనకి ఆదికి ఇచ్చిందేమో డీప్ నెక్ బ్లౌజ్, బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చారు. మనకు దగ్గర మనం స్టిచ్ చేసేది బోట్ నెక్ బ్లౌజ్, అందుకని మనం ఇలాగా బ్రాడ్ ఎక్కువ తీసుకోకూడదండి. ఎక్కువ బ్రాడ్ తీసుకుంటే ఏమంటే నెక్ అనేది, ఫ్రంట్ నెక్ అనేది లూజ్ వచ్చేసిద్ది. మనకు అలా లూజ్ వచ్చినా కూడా మనం నెక్ ఏం చేయలేము, ఫ్రంట్ నెక్ అలా లూజ్ వస్తే. అందుకని చెప్పి నెక్ డీప్ అనేది ఒక 1/2 ఇంచ్, ఎక్కువ పెంచకూడదు, కొంచెం పెంచమన్నారు, మరి ఎక్కువ పెంచకూడదు, కొంచెమే పెంచాను. ఎక్కువ పెంచామంటే మనకి బ్రాడ్ వచ్చినప్పుడు లూజ్ వచ్చేసింది ఫ్రంట్ నెక్, మనకి ఇబ్బందిగా ఉండిద్ది అప్పుడు. అందుకని చెప్పి ఒక 1/2 ఇంచ్ అంతా పెంచి 6.5 చేశాను. 6.5 చేసిన తర్వాత అక్కడ కొంచెం బ్రాడ్ రౌండ్ కాకుండా వీ రౌండ్ లాగా ఇచ్చానండి. బ్రాడ్ రౌండ్ ఇస్తే ఏమైందంటే నెక్ లూజ్గా ఉండిద్ది, అందుకని చెప్పి కొంచెం వీ రౌండ్ లాగా ఇచ్చాను.
ఇక్కడ వచ్చేసి అపెక్స్ పాయింట్ అండి. ఫ్రంట్ లెంత్ ఏంటంటే అపెక్స్ పాయింట్ మెయిన్. ఇక్కడ అపెక్స్ పాయింట్ ఏంటంటే ఎంత తీసుకోవాలి అంటే మీకు చెస్ట్ లూజ్లో 4వ భాగం తెలుసు కదా, 8.5 ఇంచులు. చెస్ట్ లూజ్లో 4వ భాగం 8.5 ఇంచులు, దానికి 1.5 ఇంచ్ కలపండి. ఎవరికైనా సరే చెస్ట్ లూజ్లో 4వ భాగానికి 1.5 ఇంచ్ కలిపితే అపెక్స్ పాయింట్ వచ్చేసింది మీకు కరెక్ట్గా. షోల్డర్ దగ్గర నుంచి ఎపెక్స్ పాయింట్ అనేది వచ్చేసింది. 8.5 ఇంచులకి 1.5 ఇంచ్ కలుపుకుంటే 10 ఇంచులు కరెక్టేనా? 10 ఇంచులు. 10 ఇంచుల దగ్గర మనం ఇలా మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ కిందకి మార్క్ చేయండి. అది చెస్ట్ కింద మార్కింగ్ అనమాట. కరెక్ట్గా చెస్ట్ మార్కింగ్ ఒకటి, చెస్ట్ కిందకి మనకి మార్క్ చేసుకుంటాం కదా, అక్కడ చెస్ట్ కింద మార్కింగ్ అనమాట. అది చెస్ట్ కింద మార్కింగ్. అక్కడి నుంచి మనకి కిందకి స్ట్రైట్గా వచ్చింది అనమాట. ఇక్కడ వరకు మాత్రమే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది తిరిగిద్ది. అక్కడి నుంచి కిందకి స్ట్రైట్గా వచ్చింది. ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ దగ్గర పైన మన ఎపెక్స్ పాయింట్ పెట్టాం కదా, అక్కడ ఈ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి విడ్త్ ఎంత తీసుకున్నానంటే 3.5 తీసుకున్నాను. దీనికి కూడా మనకి మెజర్మెంట్ ఉండిద్దండి, దీనికి కూడా మనకి కొలతలు ఉంటాయి. దీనికి ఏంటంటే చెస్ట్ లూజ్లో 10వ భాగం తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత విడ్త్ తీసుకోవాలనేది వచ్చేసిద్ది. నేనైతే 3.5 తీసుకున్నాను. ఇక్కడ కింద కూడా 3.5 తీసుకుని ఒక 1/2 ఇంచ్ మన వైపు మార్క్ చేసుకుని, ఇది చిన్న సైజు బ్లౌజేనండి, చెస్ట్ కూడా తక్కువ ఉండిద్ది, అందుకని చెప్పి 1.5 ఇంచ్ విడ్త్ అయితే తీసుకున్నాను. ఇటు సైడ్ 1/2 ఇంచ్తో కలిపితే 2 ఇంచెస్ ఖర్చు అయింది. లేదు చెస్ట్ ఇంకా తక్కువ ఉంది, చెస్ట్ లేదు చాలా తక్కువ ఉంది, ఓన్లీ ఆర్మ్ లూజే కొంచెం అంత ఎక్కువ ఉంది, చెస్ట్ అసలు లేదు తక్కువగా ఉంది అంటే మనం 2 ఇంచెస్ కూడా అవసరం లేదండి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ సరిపోయిద్ది. ఇంకా చాలా తక్కువ ఉంది చెస్ట్ అని అనుకుంటే అసలుకి 1 ఇంచ్ 1.5 ఇంచ్ సరిపోయిద్దండి, అంత మించి కూడా అవసరం లేదు. నేను ఆర్మ్ లూజ్ని బట్టి ఇక్కడ మార్క్ చేసేసాను 2 ఇంచెస్కి. అప్పుడు మనం స్కేల్ తీసుకుని, కరువు స్కేల్ ఉంది కదా, ఆ కరువు స్కేల్ తీసుకుని ఇక్కడ మనకి కరువు స్కేల్ బట్టి రౌండింగ్ గీచేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చంక దగ్గర కూడా మీరు 4 ఇంచెస్కి అయితే తీసుకోండి, 4.5 5 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి 4.5 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసేయండి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ షేప్ వెళ్ళి కరెక్ట్గా అక్కడ మార్క్ చేసుకుంటాకి మనకి అర్థమైద్ది. ఈ ఫ్రంట్ కూడా స్ట్రైట్గా ఉందండి, అందుకని చెప్పి నేను ఫ్రంట్ కూడా స్ట్రైట్గానే వేసేసాను. ఒక 1/2 ఇంచ్ నార్మల్గా అయితే ఒక 1/2 ఇంచ్ నేను పైకి తీస్తాను కదా, 1 ఇంచ్ అలాగా పైకి తీస్తాను కదా, ఫ్రంట్ వచ్చేసి అలాగేం తీయలేదు, స్ట్రైట్గా తీసేసాను. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నానండి. ప్రిన్సెస్ కట్కి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అదే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు అయితే 1 ఇంచ్ దాకా తీసుకుంటాం, 3/4 ఇంచ్ 1 ఇంచ్ దాకా. ఇక్కడ చెస్ట్ కింద పాయింట్ ఉంది కదా, చెస్ట్ కింద పాయింట్ వరకు మనకి స్ట్రైట్గా తీసుకోవాలి. అక్కడి నుంచి మనం ప్రిన్సెస్ కట్ షేప్ తీయాలండి. అప్పుడే మనకి ఆ షేప్ బెల్ట్ పట్టినట్టుంది కదా, ఆ షేప్ అనేది కరెక్ట్గా అలా వచ్చిద్ది అలా తీస్తేనే. ఇదిగోండి ఇలాగైతే కొంచెం ఎక్స్ట్రా వస్తే ఇలా కట్ చేసేసుకోండి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవచ్చు. నేను కటింగ్లోనే కట్ చేసేసాను. ఇక్కడ నెక్ రౌండ్ మీరు బ్రాడ్గా కూడా ఇచ్చుకోవచ్చు, అది ఇష్టమయ్యే వాళ్ళకి. కొంతమందికి బ్రాడ్గానే వేసుకుంటారు, కొంతమంది బ్రాడ్ నచ్చదు, అందుకని చెప్పి చెప్తున్నాను. కొంతమంది బ్రాడ్గా నచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నెక్ రౌండ్, ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది కొంచెం బ్రాడ్గానే ఇవ్వచ్చు. ఏంటంటే నేను బ్రాడ్గా అనేది ఇవ్వలేదు, బ్రాడ్గా ఇస్తే మరి నెక్ ఇంకా ఎక్కువ లూజ్ వచ్చేస్తే చిన్నపిల్లలే అండి, చిన్న సైజ్ ఇదే ఇది బ్లౌజ్, అందుకని చెప్పి కొంచెం లూజ్ ఉంటే కంఫర్ట్గా ఉండదు, అందుకని చెప్పి నేను అలా ఇవ్వలేదు. ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా ఎపెక్స్ పాయింట్ అలాగే చెస్ట్ కింద పాయింట్ దాకా మాత్రమే ఆ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పైకి కనిపించింది. అక్కడి నుంచి మనకి స్ట్రైట్గా కనిపించింది ఆ షేప్. ఆ చెస్ట్ ఉన్న పాయింట్ దాకా మాత్రమే చక్కగా చెస్ట్ ఉంటే నిలబడి కనిపించింది. ఆ చెస్ట్ కింద నుంచి మనకి షేప్ బెల్ట్ లాగా కనిపించింది నీట్గా, అది నేను చెప్పేది. చెస్ట్ ఉంటే ఇది పర్ఫెక్ట్గా ఉండిద్దండి అసలుకి ఈ బ్లౌజ్. చెస్ట్ ఉంటే, చెస్ట్ లేదు కొంచెం తక్కువగా ఉంది మనకి అంటే మాత్రం ఈ ప్రిన్సెస్ కట్ మరీ అంత బాగా ఏం కనిపించదు, లూజ్ ఉండిద్ది. మనకి చెస్ట్ చాలా తక్కువ ఉంది అంటే 1 ఇంచ్ విడితే తీసుకోండి. అక్కడ ప్రిన్సెస్ కట్ నేను విడితే 2 ఇంచెస్ చెప్పాను కదా, 2 ఇంచెస్ తీసాను కదా. చెస్ట్ చాలా తక్కువ ఉంది అంటే మాత్రం చక్కగా ఒక 1.5 ఇంచ్ 1 ఇంచ్ తీసుకోండి విడ్త్. కొంచెం చెస్ట్ నార్మల్గా ఉంది కాబట్టి నేను చెస్ట్ లూజ్ని బట్టి తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి విడ్త్, అక్కడ విడ్త్ వచ్చేసి చెస్ట్ లూజ్ బట్టి తీసుకున్నాను. అంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే నార్మల్గా డీప్ నెక్ బ్లౌజులకి మనకి చెస్ట్ లూజ్ తెలిసిపోయింది కదా, నేను ఆ మెజర్మెంట్ని బట్టి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఆది బ్లౌజ్లో కొలిచాను, ఆది బ్లౌజ్లో కొలిచిన చెస్ట్ కూడా కొంచెం ఎక్కువ లాగే కనిపించింది, అందుకని చెప్పి నేను 2 ఇంచెస్ అయితే విడ్త్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో.
లేదు చెస్ట్కి తక్కువ ఉంది అని, ఇంకా తక్కువ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఒకవేళ కస్టమర్ని చూసారనుకో మీకు అర్థమైపోయింది. కస్టమర్ని చూస్తే వాళ్ళకి చెస్ట్ ఉందా లేదా, కొంచెం తక్కువ ఉందా లేదా అనేది మీరు కస్టమర్ని చూసినా మీకు అర్థమైపోయింది. ఒకవేళ చూస్తే తక్కువ ఉంది బాగా అనుకుంటే మీకు 1 ఇంచే పెట్టుకోండి, 1.5 ఇంచ్. లేదు మీడియంగా ఉందంటే ఒక 2 ఇంచెస్ అలా పెట్టుకోండి. హెవీగా ఉంటే 2.5, 3 ఇంచెస్ దాకా కూడా తీసుకుంటారు. ఇప్పుడు వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చేసరి ఇదండి. స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి, హ్యాండ్స్కి అలాగా ఒక కట్ వర్క్ షేప్ వచ్చేసింది. టెంపుల్ డిజైన్ పైన కింద కట్ వర్క్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసాను, అక్కడ అడ్జస్ట్ కాలేదు, అందుకని చెప్పి మళ్ళీ ఇటు సైడ్ చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను ఈ లైనింగ్ పీసెస్ని నిలువుగా వేసాను, ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి వేసాను. అప్పుడు వేసినప్పుడు రాలేదు మళ్ళీ, అందుకని చెప్పి వీటిని చూడండి నేను అలా వేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసు. మనం లైనింగ్ని ఫ్రంట్ పార్ట్ పీసు క్లోజ్ ఓపెన్ వైపు తీసుకున్నాము. అలాగని చెప్పి మెయిన్ ఫ్యాబ్రిక్ పీస్ కూడా ఓపెన్ సైడ్ తీసుకోకూడదండి, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఫ్రంట్ పార్ట్ క్లోజే ఉండాలి కంపల్సరీ. లైనింగ్ మిస్టేక్లో కట్ చేసేసినా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గానే తీసుకోవాలి. ఓపెన్ సైడ్ని, క్లోజ్ సైడ్ని తీసుకోవాలి మనకి. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ పార్ట్ పీస్ని ఓపెన్ సైడ్ వైపు క్లాత్ వైపు పెట్టేసేసి కట్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ పీస్ని క్లోజ్డ్ సైడ్, మెయిన్ ఫ్యాబ్రిక్ క్లోజ్డ్ సైడ్ పెట్టేసేసుకుని కట్ చేసుకోండి. లేదు అంటే మళ్ళీ మీకు ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అతుకుబడిందంటే అస్సలు చండాలం కనిపించింది. లైనింగ్ అనుకోండి మనం జాయింట్ వేసేస్తాం కాబట్టి లోపల ఎటు కనిపించదు అది మనకి బయట సైడ్కి. అదే మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ వేసామనుకోండి అసలు చండాలంగా కనిపించింది. మళ్ళీ కస్టమర్ కూడా మనల్ని తిడుతూ ఉంటారు. అందుకని చెప్పి అలాంటి మిస్టేక్స్ జరగకూడదు. లైనింగ్కి జరిగినా కూడా పెద్ద పొరపాటు ఏమి ఉండదండి, మిస్టేక్ ఏమి ఉండదు, దాన్ని మనం సరి చేయొచ్చు. కానీ మెయిన్ ఫ్యాబ్రిక్లో మాత్రం దాన్ని సరి చేయలేము. అందుకని చెప్పి మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇక్కడ వచ్చేసి కొంచెం బుట్టలాగా హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. ఈ క్లాత్ కొంచెం ఎక్కువ లేదండి, ఇంకొంచెం ఉడుతుంటే ఇంకో 4 ఫ్రిల్స్ వచ్చాయి. ఒక 4 ఫ్రిల్స్ దాకా వచ్చినాయండి, 4 కుచ్చులు దాకా వచ్చినాయి. నేను ఇక్కడ విడ్త్ కుచ్చుల కోసం 1.5 ఇంచ్ విడ్తే తీసుకున్నాను. కుచ్చుల కోసం ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, అతుకులు పడతాయి సైడ్న అతుకులు పడతాయి, కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మరీ ఎక్కువ వద్దులే అని చెప్పేసి నేను ఒక 4 కుచ్చులు వచ్చిన దాకా తీసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తారో అలాగే కట్ చేశానండి. ఇక్కడ పట్టీ వదిలేసాను, పట్టీ వదిలేసి మార్కింగ్ వేసుకున్నాను పైన. ఇక్కడ మీకు బోర్డర్ పట్టీ కనిపిస్తుంది కదా, టెంపుల్ డిజైన్ కట్ వర్క్ లాగా, ఆ పట్టీ వదిలేసి పైన హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. విడ్త్ 1.5 కుచ్చుల కోసం 1.5 ఇంచ్ విడ్త్ వదిలేసి అక్కడ నుంచి హ్యాండ్ మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను డైరెక్ట్గా మార్క్ చేసి కట్ చేశానండి, లైనింగ్ని కట్ చేయలేదు. తర్వాత లైనింగ్ని అయితే కట్ చేసుకున్నాను సపరేట్గా. కింద పట్టీకి కూడా లైనింగ్ వేసాను, అలాగే పైన కూడా లైనింగ్ వేసానండి. మొత్తం టోటల్గా మనం హ్యాండ్స్కి కింద పట్టీకి లైనింగ్ వేసుకుని పైన దానికి పట్టీ వేసుకోపోయినా ఏం కాదు. క్లాత్ కొంచెం ఇలా లైన్స్ వస్తాను, కొంచెం మందంగానే అనిపించింది నాకు. సిల్క్ దాని మీద ఇలా వర్క్ అనేది ఇచ్చారండి, ఈ లైన్స్ వల్ల మందంగా అనిపించింది కొంచెం క్లాత్. కానీ నాకైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బాగా నచ్చింది, సూపర్గా అనిపించింది. బట్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో లేదో నాకైతే తెలియదండి, ఎందుకంటే బ్లౌజ్ నచ్చిందా అని చెప్పి అడిగాను, నచ్చిందని చెప్పి బ్లౌజ్ అయితే తీసుకెళ్ళిపోయారు. ఫిట్టింగ్ ఎలా వచ్చిందనేది నాకైతే ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే మనకి చెస్ట్ పాయింట్ బట్టి అక్కడ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే 2 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. చెస్ట్ మరీ తక్కువగా ఉంది, బాగా చెస్ట్ లేదు, తక్కువగా ఉంది అంటే 1 ఇంచే తీసుకోవాలి, 1 నుంచి 1.5 ఇంచే తీసుకోవాలి. లేకపోతే చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేసిద్ది మనకి ప్యాడెడ్ బ్లౌజెస్ ఇన్నర్ వేస్ వేసుకుంటే కంఫర్ట్గా సరిపోద్ది, పర్ఫెక్ట్గా ఉండిద్ది ఇన్నర్ వేస్ అలాంటివి వేసుకున్నప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్కి క్యాన్వాస్ అనేది కట్ చేస్తున్నాను నేను. నెక్ విడ్త్ ఎంత తీసుకున్నాం, 3.5 కదా, అలాగే నెక్ విడ్త్ 3.5 తీసుకుని డీప్ వచ్చేసి 3 ఇంచెస్ ఇలా మార్క్స్ చేసుకొని ఇక్కడ రౌండింగ్ అయితే ఇచ్చేయండి. మనకి టోటల్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఇక్కడ నేను ఒక విడ్త్ తీసుకున్నాను కదా, ఒక 1/2 ఇంచ్ దాకా, ఆ విడ్త్నే తీసుకోకండి, ఎందుకంటే డోరీస్ పెట్టుకోవాలి. మీరు బటన్ పెట్టుకోవాలంటే ఆ విడ్త్ తీసుకోవచ్చు, డోరీస్ పెట్టుకోవాలంటే ఆ విడ్త్ అక్కర్లేదు, థ్రెడ్స్ తాళ్ళు పెట్టుకోవాలంటే ఆ విడ్త్ అక్కర్లేదండి. ఇక్కడ వచ్చేసి నెక్ డీప్ తెలియాలి కదా, అందుకని చెప్పి నెక్ డీప్ అయితే చూస్తున్నాను. పైన ఖర్చు వదిలేసి నెక్ డీప్ అండి ఇది.
లేకపోతే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా, ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాంట్లో లైనింగ్ కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్, ఆ లైనింగ్ తీసుకొచ్చి దాంట్లో ఎంత నెక్ డీప్ ఉందో చూసుకునైనా మనం మార్క్ చేసుకోవచ్చు. నెక్ విడ్త్ 3.5 ఇంచెస్, నెక్ విడ్త్ 3.5 ఇంచెస్ అండి. నెక్ విడ్త్ 3.5 మార్క్ చేసి ఇలాగ ట్రయాంగిల్ షేప్ అయితే మార్క్ చేశాను. పైన నెక్ రౌండింగ్ దగ్గర నుంచి అయితే మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ లోపలికైతే మార్క్ చేసుకుని ఇలాగా స్కాలప్స్ అనేవి ఇస్తున్నాను. 1/2 ఇంచ్ లెంత్ స్కాలప్స్, విడత వచ్చేసి 1.35 ఇంచ్ విడత అండి. నా దగ్గర అంతకుముందు చూపించాను కదా మీకు ఒక ఎర్రది ఒక మూత లాంటిది అని చెప్పి, ఆ ఎర్ర మూత మా పాప పోగొట్టేసింది, అక్కడ వేసేసింది. నాకు అది కనిపించలేదు, నాకు అదంతా వెతికిన. అదైతే నాకు చక్కగా కెమెరాకి కూడా చక్కగా నీట్గా కనిపిస్తుంది. 1.35 ఇంచ్ విడితే అది, ఇది కూడా 1.35 ఇంచ్ విడితేనండి. నాకైతే చక్కగా ఉంది అది. ఈ మూత ఏంటంటే ఎత్తుగా ఉంది, క్యాప్ లాగా ఉంది. అదనుకో చక్కగా నాకు మూతలాగా ఉంది, పల్చగా చక్కగా సరిపోయింది. అది మనకి స్ట్రైకర్ కాయిన్ లాగా, అదే క్యారమ్ బోర్డ్ కాయిన్ లాగా ఉంది. అదైతే అది పోయింది, ఇంకేం చేసేదేం లేదు నేను. అందుకని చెప్పి ఉన్నదే యూజ్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ డిప్ కరెక్ట్గా తెలియడం కోసం నేను ఇలాగా బ్యాక్ పార్ట్ తీసుకుని కరెక్ట్గా అయితే పెట్టేసుకున్నాను మార్కింగ్స్. చూసారా, నేను ఆది బ్లౌజ్లో కొలిచిన దాని మీద మళ్ళీ ఇది కొంచెం డీప్ వచ్చింది. ఇలాగనమాట కొంచెం డీప్ వచ్చింది కదా, నేను ఆది బ్లౌజ్లో కొలిచిన దాని మీద కూడా ఇంకొంచెం డీప్ అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మళ్ళీ మార్కింగ్ అనేది మారిద్దండి. కొంచెం డీప్ పెరిగినప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్ అనేది ఇంకొంచెం ఇటు సైడ్కి వచ్చేసింది చూసారా. లేదు అంటే మనం కొంచెం ట్రయాంగిల్ని కర్వ్ ట్రయాంగిల్ లాగా కూడా ఇవ్వచ్చు. లెంత్ కంటే అలా ఇవ్వలేదంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం మళ్ళీ బ్రాడ్ అయిపోయిద్ది, అందుకని చెప్పి నేను అలా ఇవ్వలేదు. మళ్ళీ ఈ మూతననేది తీసుకుని ఇలాగ 1/2 ఇంచ్ లెంత్ ఉండేటట్టు, విడత వచ్చేసి 1.35 ఇంచ్ ఉండేటట్టు స్కాలప్స్ అనేవి డ్రా చేస్తున్నాను చూడండి క్యాన్వాస్ మీదే. ఇలాగా ఒక 4 స్కాలప్స్ అనేవి వచ్చేసినాయి. మీరు సేమ్ ఇదే అటువైపు ఉండేటట్టు కూడా తీసుకోవచ్చు, లేదు అంటే కట్ చేసుకునైనా తీసుకోవచ్చు. అటువైపు పడేటట్టు మార్కింగ్ అయినా వేసుకోవచ్చు, కట్ చేసుకునైనా తీసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఒక 30 ఇంచ్ అంత విడ్త్ లెంత్ ఎక్కువ ఉండేటట్టు క్యాన్వాస్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే తీసుకుంటున్నాను చూడండి. 30 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి క్యాన్వాస్ని. ఇలాగా పైకి వచ్చేసి కొంచెం సన్నగా వచ్చేసింది నాకు, నార్మల్ కటింగ్ చేసేసుకున్నా కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఓపెన్ చేసుకోండి, లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ లైన్స్, ఇవన్నీ ఇలా నీట్గా కట్ చేసుకోండి. దీన్ని ఇక్కడ స్కాలప్స్ అండి, ఈ స్కాలప్స్ కూడా ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. మనం మార్కింగ్ ఎలాగైతే చేసుకున్నాము స్కాలప్స్ మార్కింగ్, ఆ మార్కింగ్ అలాగే కట్ చేసేసుకోండి. కట్ చేసుకునైనా మనం ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు, కట్ చేసుకునుకోకుండా కూడా మనం ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను కట్ చేసుకోకుండా ఎలా ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలనేవి నా వీడియోస్లో చాలానే నేను ఎక్కువ శాతం అలాగే కట్ చేయకుండానే స్టిచ్ చేసేస్తాను. తర్వాత స్టిచ్చింగ్లో కటింగ్ చేసుకుంటాను. ఏంటంటే ఇలా కూడా ఎక్కువ శాతం కట్ చేసి స్టిచ్ చేస్తారండి, అందుకని చెప్పి నేను కూడా ఇలాగే ఇంకా చేస్తా. ఒక్కొక్కసారి అయితే ఇలాగా, ఒక్కోసారి అలాగా చేస్తూ ఉంటాను కటింగ్. ఇప్పుడు వచ్చేసి చూసారా 2 సైడ్స్ మనకేంటంటే ఇంకోవైపు మార్కింగ్ చేసే టైం తప్పిద్ది అంతే. ఇలా వచ్చింది నెక్ షేప్ అనేది, బ్యాక్ పార్ట్ నెక్ షేప్ ఇలా వచ్చింది. క్యాన్వాస్ కట్ చేసేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కూడా క్యాన్వాస్ అనేది కట్ చేసుకోవాలి. ఈ మధ్య క్యాన్వాస్ ఎక్కువ యూజ్ చేసేస్తున్నాను, క్యాన్వాస్ కూడా అయిపోయింది. ఆల్రెడీ ఒక 2 మీటర్స్ క్యాన్వాస్ అనేది తెప్పించాను. 2 మీటర్స్లో ఒక 1/2 మీటర్ మిగిలింది, ఇంకంతే మొత్తం అయిపోయింది. తెప్పించి 1 మంత్ కూడా కావట్లేదు. నేను అసలుకి క్యాన్వాస్ యూజ్ చేసేదాన్ని కాదు ఇంతకుముందు. ఇప్పుడు నెక్ డిజైన్స్ కానీ టాప్స్ డిజైన్స్ కానీ ఇలా క్యాన్వాస్ ఎక్కువ యూజ్ అవుతుంది. అంతకుముందు యూజ్ చేయలేదండి, క్యాన్వాస్ అంటే కూడా ఏంటో తెలియదు మనకి, ఇప్పుడే తెలుస్తుంది కదా, ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అండి. ఫ్రంట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర సమానంగా లైన్ తీసుకుని ఫ్రంట్ నెక్ డీప్ 6.5, షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి మార్క్ వేసుకోండి. ఖర్చు వచ్చేసి 1/2 ఇంచ్, మొత్తం 7 ఇంచెస్ దాకా ఇలా మార్క్ చేసేసుకొని ఈ రౌండింగ్ అయితే ఇలా నీట్గా మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి బ్రాడ్ రౌండ్ ఇవ్వకండి, మళ్ళీ బ్రాడ్ ఇచ్చారంటే నెక్ లూజ్ వచ్చేసింది. ఇలా బ్రాడ్ రౌండ్ ఇవ్వకుండా కొంచెం వీ టైప్ రౌండ్ లాగా ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది మళ్ళీ లోపలికి ఇలా మార్క్ చేసుకోండి.
ఒక 1/2 ఇంచ్కి పైన షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి స్కాలప్స్ అనేవి మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి అంటే అటు సైడ్ కాదండి, ఇటు సైడ్ నెక్ రౌండింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోండి స్కాలప్స్. అక్కడ ఏంటంటే ఒక 1/2 స్కాలప్ వచ్చినా సరిపోయిద్ది. మళ్ళీ ఇక్కడ మనకి మిస్టేక్ అయ్యిద్ది కదా, అందుకని చెప్పి ఇక్కడ కింద నెక్ రౌండింగ్ దగ్గర నుంచి ఈ స్కాలప్స్ అనేవి ఇలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ స్కాలపే వచ్చింది, సగమే వచ్చింది. దాన్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కాలప్స్ అనేవి మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఎగస్ట్రా ఒక 30 ఇంచ్ అంతా క్యాన్వాస్ ఉండేటట్టు ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ స్కాలప్స్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. మనం ఇలా కట్ చేయకుండా కూడా అటు సైడ్ కూడా మనం ఇదే స్కాలప్స్ని మార్క్ చేసేసుకొని డైరెక్ట్గా లైనింగ్ మీద ఐరన్ చేసేసుకుని దీన్ని తీసుకెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి టైన్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా వచ్చింది. సేమ్ ఏదైనా అలాగే. బట్ ఇలా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే అటు సైడ్ మార్కింగ్ చేసుకునే టైము తప్పిద్ది, ఒకేసారి కటింగ్ చేసేసుకుంటాం కాబట్టి. ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఇది ఫ్రంట్ పార్ట్కి, ఇది ఫ్రంట్ పార్ట్ స్కాలప్స్కి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్, దీనికి హ్యాండ్స్ కట్ చేయలేదు కదా, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ కట్ చేయలేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను కదా, లైనింగ్ అయితే కట్ చేయలేదు. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పీసులు ఉన్నాయి కదా, ఆ క్యాన్వాస్ పీసెస్ కూడా మనం లైనింగ్ అనేది వేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నాకు ఇంకా హ్యాండ్స్ తీయగా మిగిలేది చిన్న స్ట్రైట్ పీస్ లాంటిది. ఆ పీస్లో నాకు క్యాన్వాసెస్ అనేవి వస్తాయా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇదే ఈ క్యాన్వాస్కి లైనింగ్ అనేది సరిపోయేద్దా లేదా అనేది చెక్ చేసుకుంటున్నానండి. మనకి హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉంటే ఈ క్యాన్వాస్కి లైనింగ్ అనేది సరిపోయేది కాదు. హ్యాండ్ లెంత్ కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి మనకి క్యాన్వాస్కి లైనింగ్ అనేది సరిపోయిద్ది. కింద పట్టీలాగా వేసాం కాబట్టి సరిపోయిద్దండి. పట్టీలాగా కాకుండా డైరెక్ట్గా హ్యాండ్ లెంత్ 9 ఇంచెస్ 10 ఇంచెస్ అలా అయితే మనకి అతుకులు పడేది క్యాన్వాస్కి. డైరెక్ట్గా కాకుండా కింద ఒక 2.5 ఇంచెస్ దాకా పట్టీ పడింది కదా, బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ పట్టీలాగా పడింది కాబట్టి మనకి నాకైతే తగ్గిందండి, క్లాత్ కొంచెం సేవ్ అయింది. ఇక్కడ మనం బయట పట్టీ వేసుకోవాలి కదా, ఆ క్లాత్ని అయితే తీసేసుకుంటున్నాను. ముందే 4 ఫోల్డింగ్స్ వేసాను, కింద పట్టీకి సరిపోయింది అది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎటు మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేశాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసేసి లైనింగ్ని కట్ చేసేసాను. ఇప్పుడు మిడిల్లో టక్ పెట్టుకున్నాను. ఇంక మిగిలింది వచ్చేసి ఈ పీస్ అండి. ఈ పీస్లోనే నేను ఇప్పుడు క్యాన్వాస్ అనేది పెట్టుకుని తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మిడిల్లో నాకు ఎక్కడ తీసుకోవడానికి ఇక్కడ మిడిల్లో వచ్చేసి కొంచెం విడ్త్ ఎక్కువ వచ్చింది, లేకపోతే అక్కడ జాయింట్ పడేది. లైనింగ్కి జాయింట్ వేసుకుని మనం ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి 2 పీసెస్కి వచ్చింది క్యాన్వాస్. దీన్ని వచ్చేసి ఇటు సైడ్ స్ట్రైట్ పీస్లో, ఇంకొక పీస్ వచ్చేసి అటు సైడ్ స్ట్రైట్ పీస్లో వేసేసుకుంటే నాకు సరిపోయింది. ఈ 2 పీసెస్ నాకు బ్యాక్ పార్ట్ క్యాన్వాస్కి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్యాన్వాస్కి సరిపోయింది లైనింగ్. ఇంకా కొంచెం పెద్ద సైజు బ్లౌజులకి ఇలాంటి డిజైన్ పెట్టాలంటే మనకి లైనింగ్ సరిపోదు, క్యాన్వాస్కి వేసుకుంటానికి లైనింగ్ సరిపోదు. అప్పుడు మనం లైనింగ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ 1/2 మీటర్ అంత ఎక్కువ తీసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. 1 సైడ్ స్టిచ్ చేసేసి అన్ని స్కాలప్స్ అనేవి చూడండి ఇట్లా వచ్చింది. బ్యాక్ పార్ట్కి 1 సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకో సైడ్ సేమ్ ఇదే విధంగా ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి పైపింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మనకి ఇంకొక ఏంటంటే ఇక్కడ నేను చూడండి, ఇదిగోండి ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇక్కడ బ్యాక్ ఓపెన్ అని చెప్పిది. బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు ఇక్కడ పట్టి కాజపట్టి ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ కావాలని చెప్పాను కదా, నేను తీసుకోలేదు కదా కటింగ్లో. ఏంటంటే క్లోజ్ సైడ్ తీసేసుకుని ఓపెన్ చేసుకున్నాను, మనకి అక్కడ 1/2 ఇంచ్ ఖర్చు లేదు కదా. అప్పుడు దాన్ని నేను ఇలాగా జాయింట్ చేసుకున్నాను. ఒక చిన్న పీస్ అయితే తీసుకుని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసమే దాన్ని జాయిన్ చేశాను అక్కడ పట్టీలాగా. అప్పుడు మనకి సరిపోయిద్ది కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని రాంగ్ సైడ్ పెట్టేసేసి మొత్తం ఇలా చుట్టూ జాయింట్ చేసేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రాంగ్ సైడ్ ఇలా పెట్టేసేసి మొత్తం జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ అనేది వేసుకుంటాము. ఇలా జాయింట్ చేసుకోండి ఫస్ట్ అయితే. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ని ఇలా నీట్గా కట్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఈ
క్యాన్వాస్ని లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసేసేయండి ఫస్ట్. ఇదిగోండి ఇలా ఈ క్యాన్వాస్ని లైనింగ్ మీద పెట్టేసి ఇలా నీట్గా ఐరన్ చేసేయండి. ఐరన్ చేసిన తర్వాత ఈ చుట్టూ కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి. ఆ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలాగా క్యాన్వాస్ మీదకి ఫోల్డింగ్ చేసి చివరికి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి నీట్గా. ఇలాగ చివరికి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వచ్చేసి ఈ మనకి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్న దానికంటే క్లాత్ కొంచెం ఎక్కువ ఏమన్నా వస్తే ఇలా కట్ చేసేసుకోండి. క్యాన్వాస్ మీదకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా అది. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలాగా మనం బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్ మీద పెట్టేసేసి స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసేయండి కరెక్ట్గా షోల్డర్ దగ్గర. అలాగే మనకి ఇక్కడ విడ్త్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇలా పెట్టేసేసుకుని పిన్స్ పెట్టుకోండి. మీకు అటు ఇటు కదిలిపోయిద్ది మళ్ళీ స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇలా పిన్స్ పెట్టేసేసుకుంటే కదలకుండా ఉండిద్ది. ఇక్కడ వచ్చేసి ఇలాగా పిన్స్ అనేవి పెట్టేసేసుకోండి. ఒక 2 పిన్స్ పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు వచ్చేసి మనకి ఆల్రెడీ స్కాలప్స్ అనేవి కట్ నీట్గా మనకు కనిపిస్తుంది కదా మన స్కాలప్స్ కటింగ్. ఈ కటింగ్ని మనం ఎలా కట్ చేసామో అదే మార్క్ కటింగ్ మీద మనం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రండి. ఇక్కడ నాకేంటంటే కొంచెం కనిపించట్లేదు, మీకు కెమెరా కనిపించదని చెప్పి నేను లైట్ ఆపేస్తున్నాను. కానీ నార్మల్గా కెమెరా ఆన్ చేయకపోతే అసలు లైట్ లేకుండా కటింగ్ చేయను, స్టిచ్ చేయను. నేను లోపల ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటానండి. గదిలో పెట్టుకున్నప్పుడు లైటింగ్ తక్కువగా ఉండిద్ది బాగా. బయట అనుకోండి మనకి సన్లైట్ ఉండిద్ది కాబట్టి ఎక్కువగా ఫోకస్ అనేది కనిపించి మనకి బాగా కనిపించింది. నాకైతే అసలు చాలా లైట్ ఫోకస్ చాలా తక్కువ ఉండిద్దండి, ఇంట్లో అసలు కనిపించదు. అప్పటికి లైట్లో వేసుకున్నా కూడా అంతే కనిపించింది. ఇంకేం చేస్తాను, ఈ మిషన్ లైట్ ఒకటి వేసుకుంటాను. ఇక్కడ స్కాలప్స్ వచ్చింది కదా, నేను అందుకే చెప్పాను ఇక్కడ మీరు డోరీస్ పెట్టుకునేటట్టయితే మీరు గ్యాప్ ఉంచుకోవద్దు, లేదు అంటే ఇక్కడ గ్యాప్ ఉంచుకోవాలని చెప్పి నేను అక్కడి నుంచి క్యాన్వాస్ మీద చుట్టూ కాకుండా క్యాన్వాస్ మీదకి రన్నింగ్ ఇచ్చేసాను. చూడండి ఇదిగోండి ఇలాగా. లేదు అంటే అక్కడ మనకు విడత ఎక్కువ వచ్చేసింది మళ్ళీ ఈ కట్ వర్క్కి, అలాగే పైన దానికి రెండింటికి సపరేట్గా విడత ఎక్కువ వచ్చేసింది. ఇలాగ నీట్గా స్టిచ్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఈ క్యాన్వాస్ మీదకి స్టిచ్ పడకుండా అలాగే ఈ సైడ్కి లైనింగ్ క్లాత్ మీదకి ఎక్కువ స్టిచ్ వెళ్ళిపోకుండా కరెక్ట్గా క్యాన్వాస్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక స్టిచ్ క్యాన్వాస్ మీదకి పడినా పర్లేదు, ఒక స్టిచ్ కొంచెం క్యాన్వాస్ మీదకి పడి ఒక స్టిచ్ పక్కన పడినా పర్లేదు, కానీ చుట్టూ క్యాన్వాస్ మీద స్టిచ్ పడేటట్టు రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ని కట్ చేసేసి ఈ కట్ ఉంది కదా, ఈ కట్ వర్క్ దగ్గర కట్స్ అనేవి పెట్టండి. ఆ కట్స్ కూడా కంపల్సరీగా మీరు మన స్టిచ్ చేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకూడదు. స్టిచ్ కట్ అయిందంటే ఇంకక్కడ మీకు పడిపోయినట్టే. స్టిచ్ మాత్రం కట్ అవ్వకూడదండి. స్టిచ్ కట్ అయిందంటే మళ్ళీ దాన్ని మీరు లోపల సైడ్ తిప్పేసేసి కొంచెం రఫ్ లాగా లాగండి. లేదు అంటే క్యాన్వాస్ కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్లోనే ఒక 2-3 టైమ్స్ స్టిచ్ చేయండి, సరిపోయేది. మళ్ళీ లోపలికి తిప్పేసేయచ్చు. అందుకే చెప్పేది కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకునే మీరు నీట్గా ఈ కట్ల దగ్గరే కొంచెం మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఎక్కువ శాతం. తర్వాత అలా లోపలికి తిప్పేసేయండి. లోపలికి తిప్పేసిన తర్వాత ఏం చేస్తారంటే ఐరన్ చేసేయండి గట్టిగా. ఇదిగోండి నాకేంటంటే ఇక్కడ పడింది, ఇక్కడ నేను కొంచెం లోపల కొంచెం క్లాత్ తక్కువతో కట్ చేసేసాను. కరెక్ట్గా కట్ వచ్చిన దగ్గర కొంచెం తక్కువ క్లాత్తో కట్ చేసేసరికి అక్కడ ఓపెన్ వచ్చింది. మనం లోపల సైడ్ తిప్పేసేసి మళ్ళీ అక్కడ స్టిచ్ చేసి లోపల సైడ్ తిప్పేస్తే మనకి ఏమనిపించదు. నేను ఏంటంటే లోపలికి కూడా తిప్పేసి ఐరన్ చేసేసానని చెప్పి జస్ట్ అక్కడ ఎటు మనం పైపింగ్ వేస్తాము ఏం కనిపించదు అని చెప్పి నేను నార్మల్గా పెట్టేసేసాను. ఇంకా ఇదిగోండి దీనికి పైపింగ్ వేయడానికి పైపింగ్ అయితే ప్రిపేర్ కూడా చేసి పెట్టేసేసాను ముందే. నేను ఆల్రెడీ అటు సైడ్ వేసాను కదా. ఈ పైపింగ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్. ఇదిగోండి పైపింగ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుని పైపింగ్ వచ్చేసి ఇటు సైడ్కి వచ్చేటట్టు ఇలా పెట్టుకుని పైపింగ్ని ఇలా పెట్టేసేయండి. లోపల కింద వైపు పెట్టేసేసి కరెక్ట్గా పక్కనే ఉండాలండి. ఈ నెక్కి పక్కనే ఉండేటట్టు పైపింగ్ అనేది పెట్టుకుని మన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ మూలలు వస్తాయి కదా కట్స్, ఈ మూలలు వచ్చిన తర్వాత దగ్గర ఈ థ్రెడ్ అనేది పైపింగ్ థ్రెడ్ అనేది క్రాస్గా ఒక మూలకి క్రాస్గా అనేది ఫోల్డింగ్ చేయండి. అది మిషన్ వైపుకి అయినా ఫోల్డ్ చేయొచ్చు, మన వైపుకైనా, అది మీ ఇష్టం. నేనైతే మిషన్ వైపుకి ఫోల్డ్ చేస్తాను. మిషన్ వైపుకి ఫోల్డ్ చేసేసి క్రాస్గా మిషన్ వైపుకి అనేది ఫోల్డ్ చేయండి. అక్కడ ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి.
చూడండి అక్కడ మీకు పైపింగ్ కనిపిస్తుంది కదా నేను స్టిచ్ చేస్తుంది. ఇక్కడ ఈ స్కాలప్స్ దగ్గర ఏంటంటే మీరు ఒక స్కాలప్కి మిడిల్ దాకా స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ కట్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి కదా, పైపింగ్ని ఫోల్డింగ్ చేయాలి కదా. స్కాలప్కి మిడిల్ దాకా స్టిచ్ చేసిన తర్వాత అక్కడ ఆపేసేసి ఇక్కడ కట్ దగ్గర మనం ఈ ఫోల్డింగ్ అనేది చేసుకుని అప్పుడు మళ్ళీ స్టిచ్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉండిద్ది. అక్కడ స్కాలప్కి మనకి కట్ దగ్గర పైపింగ్ని ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఈజీగా ఉండిద్ది. స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇది కొంచెం టైం టేకింగే, టైం పట్టిద్ది, అయినా కానీ నీట్ ఫినిషింగ్ బాగుండిద్ది. ఎక్కువ మందంగా వచ్చిందండి. ఏంటంటే ఆల్రెడీ మన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసాము, కొంచెం నార్మల్గా మీడియం మందంగా ఉండిద్ది. దానికి మనం క్యాన్వాస్ కూడా జాయిన్ చేసాం కాబట్టి ఇంకా బాగుండిద్ది, మందంగా ఉండిద్ది. ఇప్పుడు పైపింగ్ కూడా అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా స్టిఫ్గా ఉండిద్ది. కట్ వర్క్ అనేది అప్పుడు అటు ఇటు ఎటు జరగదు. చక్కగా మనం యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకు ఆ కట్ వర్క్ షేప్ అనేది నీట్గా నిలబడి కనిపించిద్ది. లేదు అనుకోండి అలా నిలబడదు. మనం ఓన్లీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి లోపల తిప్పేసామనుకో కట్ వర్క్ షేప్స్ అనేవి నిలబడ్డవండి. పైపింగ్ వేసి లోపలికి తిప్పేసినా కూడా ఆ షేప్స్, ఆ కట్ వర్క్ షేప్ అనేది నిలబడదు. క్యాన్వాస్ కంపల్సరీ ఉండాలి. క్యాన్వాస్కి ఒకవేళ పైపింగ్ వేసుకుంటే పైపింగ్ కూడా నిలబడిద్ది. క్యాన్వాస్ అనేది కంపల్సరీ. అందుకే క్యాన్వాస్ వేసి మళ్ళీ పైపింగ్ వేస్తున్నాను నేను. ఓన్లీ పైపింగ్తోనే ఇలా వేసేసారంటే ఆ కట్ వర్క్ షేప్ దగ్గర మనకి వేసుకున్నప్పుడు షేప్ అనేది నిలబడదండి. అందుకని చెప్పి క్యాన్వాస్ వేసి మళ్ళీ పైపింగ్ వేసాను నేను. ఇదిగోండి షేప్ దగ్గర మనకి కరెక్ట్గా చూసారా నేను ఎలా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ స్టిచ్ కూడా మనకి పైపింగ్ మీద కాకుండా పైపింగ్ దీనికి జాయిన్ చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలాగని చెప్పి పైపింగ్ లోపలికి తోసేయకూడదు, సాంద బయటికి ఉంచకూడదు. కరెక్ట్గా ఉండాలండి పైపింగ్ కూడా. ఇదిగోండి చూడండి నేను ఎలా స్టిచ్ చేసుకుంటూ వచ్చానో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా వచ్చింది చూసారా, నీట్గా వచ్చింది కదా పైపింగ్ కూడా. మనం నార్మల్ రౌండ్ నెక్ పైపింగ్ ఎలా వేసుకుంటాం అలాగే వచ్చింది. ఈ కింద వచ్చేసి మనం నడుం పట్టి అనేది వేసేసుకుంటామే డాట్స్ వేసుకుని. చూసారా బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ లోపల ఉంది కదా, మనం ఇప్పుడు పైపింగ్ వేసిన క్లాత్, ఈ క్లాత్ అంతా మనం హెమ్మింగ్ చేసుకోవాలి. అలాగే క్యాన్వాస్ పట్టి కూడా హెమ్మింగ్ చేసుకోవాలండి. మనం ఈ క్యాన్వాస్ పట్టి అంతా హెమ్మింగ్ చేసుకోవాలి. అలాగే ఈ పైపింగ్ క్లాత్ని కూడా హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉండిద్ది. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అనేవి వేసేసుకోండి. ఇక్కడ మనం టక్స్ పెట్టుకుంటాం కదా ఆల్రెడీ, ఈ టక్స్ పెట్టుకుని ఇక్కడ డాట్స్ వేసేసుకున్నారంటే డాట్స్ వేసేసుకుని నడుం పట్టి కూడా వేసేసుకోండి బ్యాక్ పార్ట్కి. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్కి అయితే 2 పీసెస్కి ఇలా డాట్స్ వేసుకోండి. డాట్స్ వేసిన తర్వాత ఇప్పుడు నడుం పట్టి వేసుకోవద్దాం. నడుం పట్టి వేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టీలు అనేవి వేసుకుందామండి. నేనైతే నడుం పట్టి వేసేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసాను. వేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ షేప్ అయితే ఇలా వచ్చింది. పైన థ్రెడ్స్ పెట్టుకుంటే మనకి సరిపోద్ది. ఇంకా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా, ఈ షేప్స్ అనేవి జాయిన్ చేసుకోండి ఫస్ట్. ఈ షేప్స్ కూడా ఫస్ట్ ఒకటి వచ్చేసి ఇటు సైడ్ జాయింట్ వచ్చేసి ఇటు సైడ్ మిషన్ వైపు ఉండేటట్టు పెట్టుకుని స్టిచ్ చేయండి. ఇలాగా ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఫస్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వెళ్ళే వైపు మిషన్ వైపు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వెళ్ళేది ఇటు సైడ్ మిషన్ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కదా, దాన్ని అయితే కట్ చేసేయండి. ఇప్పుడు ఈ సైడ్ వి రెడీ అయిపోయింది. మెయిన్ మిడిల్లో ఉండేది కదా ప్రిన్సెస్ కట్ షేప్ మార్కింగ్ది, ఆ మిడిల్ పాయింట్ని అయితే మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి జాయిన్ చేసేసేయండి ఫస్ట్.
ఇక్కడ టక్ ఉండిద్ది కదా మిడిల్ దగ్గర మనం కట్ చేసుకున్న టక్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా టక్స్ పెట్టేసేసుకొని 2 పీసెస్ అనేవి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ సెంటర్ పాయింట్ అనేది స్టిచ్ చేద్దాం. దీనికి లైనింగ్ ఓపెన్ ఉంది కదా, ఫ్రంట్ క్లోజ్ కాబట్టి ఈ లైనింగ్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా ఖర్చుకి, దాన్ని ఇలా క్లోజ్ చేసేస్తే ఇలా వచ్చేసిద్ది. ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది మనకి. దీని మీద ఇప్పుడు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి చుట్టూ స్టిచ్ చేసేయండి. ఇలా వచ్చేది ప్రిన్సెస్ కట్ షేప్ అనేది. దీని మీద ఇప్పుడు ఇలాగ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా వేసి జాయిన్ చేసేసేయండి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని చుట్టూ. థ్రెడ్ అయిపోయింది. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అలా జాయిన్ చేసేసి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్కి మనం పైపింగ్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ పైపింగ్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పైపింగ్ని ఇలా మనమైతే ఫస్ట్ ఈ పీస్కి జాయిన్ చేసుకోవాలి. మిడిల్లో ఉండిద్ది కదా, ఈ పీస్కి అయితే ఇలా జాయిన్ చేసేసుకోండి. తర్వాత ఈ సైడ్ పీస్ని అటాచ్ చేసుకోవాలి. అటు సైడ్ ఆల్రెడీ జాయిన్ చేసేసాను. మళ్ళీ టైం వేస్ట్ కదా అంతా చూపిస్తే మీకు ఆల్రెడీ మీకు ఒకటి చూపిస్తే ఇంకొకటి యాజ్ ఇట్ ఈస్ అలాగే వేసేసుకోవాలని. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మనం దీనికి జాయిన్ చేసుకుందాము. ఈ పైపింగ్ దాని మీద పెట్టుకుని ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి. మనకి ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా మిడిల్లో టక్ లాగా, ఆ టక్ పాయింట్ అనేది ఈ సెంటర్ పీస్కి కూడా ఉండేది కదా, మిడిల్ పాయింట్ పీస్కి ఆ పీస్కి కూడా ఉండేది కాబట్టి ఆ 2 పాయింట్స్ మిడిల్లో కలిసేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చింది మనకి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా వచ్చేసింది. ఇక్కడ మిడిల్లో మీరు ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చిన దగ్గర ఈ మిడిల్లో మనకి ఒక స్టిచ్ అనేది కొంచెం లావుగా ఒక స్టిచ్ వేసేసుకోండి. షేప్ అనేది కొంచెం ఎక్కువైంది అనిపించింది అనుకోండి, మీరు అక్కడ లూజ్ వచ్చేసింది, లేకపోతే ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా క్యాన్వాస్ అనేది తీసుకుని లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేసేసి చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటాం కాబట్టి ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి. ఇదిగోండి లోపల ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మనం స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ ఉంటే దీన్ని లైనింగ్ది క్యాన్వాస్ది ఇలా కట్ చేసేసేయచ్చు ఈజీగా. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి మిడిల్లో ఒక టక్ పెట్టుకోండి. క్యాన్వాస్ని ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసి ఇలా టక్ పెట్టేసుకోండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్లో ఫోల్డ్ చేసి టక్ పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఈ 2 టక్స్ కలిసేటట్టు పెట్టుకుని ఇలా పిన్ పెట్టేసేసుకోండి. ఇలా పిన్ పెట్టేసేసుకుని ఈ క్యాన్వాస్ పక్కనే మనం ఒక స్టిచ్ అనేది నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోయి క్యాన్వాస్ని లోపల సైడ్కి తిప్పేసేసేయండి. ఇలా నీట్గా పెట్టేసేసుకుని ఈ క్యాన్వాస్ పక్కన ఎప్పుడు నీట్గా స్టిచ్ చేసుకుంటూ రండి. షోల్డర్ అనేది సరిపోయిద్దా లేదనేది చెక్ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ షోల్డర్ ఆల్రెడీ ఉంది కదా, ఆ షోల్డర్ని ఫ్రంట్ పార్ట్ దాని మీద పెట్టి చూసుకుంటున్నాను అనమాట ఒకసారి. ఇప్పుడు వచ్చేసి ఈ క్యాన్వాస్ మనం ఆల్రెడీ కట్ వర్క్ క్యాన్వాస్ ఉంది కదా, ఈ క్యాన్వాస్ పక్కనే ఒక స్టిచ్ అనేది వేయండి. క్యాన్వాస్ మీదకి ఒక స్టిచ్ పక్కన ఒక స్టిచ్ అలా కాకుండా నీట్గా క్యాన్వాస్ మీ పక్కకి ఒక స్టిచ్ అనేది పడేటట్టు రౌండింగ్, ఆ రౌండింగ్ మనం ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకునే దాన్ని బట్టే వచ్చిందండి క్యాన్వాస్ రౌండింగ్ అనేది. లోపల కట్ వర్క్ ఆ రౌండింగ్ ఉండిద్ది కదా, ఆ రౌండింగ్ అనేది మనం ఇప్పుడు వేసుకునే స్టిచ్ బట్టే వచ్చింది. ఇప్పుడు ఈ రౌండింగ్ అనేది నీట్గా వేసుకుంటూ వచ్చేసేసి లోపల ఉన్న లైనింగ్ కట్ చేసేసి ఆ కట్ వర్క్ తిరిగిన దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసి ఈ క్యాన్వాస్ని లోపల సైడ్కి తిప్పేసేసి మన బ్యాక్ పార్ట్కి కట్ వర్క్ వచ్చింది కదా, దానికి ఎలా పైపింగ్ వేసుకున్నామో దీనికి కూడా సేమ్ అదే విధంగా పైపింగ్ అనేది వేసేసాను. సేమ్ అదే విధంగా పైపింగ్ వేసేసుకుని ఇంకా నార్మల్గా హ్యాండ్స్ స్టిచ్ చేసేసి జాయిన్ చేసి సైడ్ జాయిన్ చేసేసుకోవటమే. దీంట్లో మెయిన్గా నేను ఏంటంటే చూపించాల్సింది ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్, అలాగే బ్యాక్ నెక్ కట్ వర్క్, ఫ్రంట్ నెక్ కట్ వర్క్. ఇది మెయిన్ ఈ పాయింట్స్ అయితే చూపించాలనుకున్నాను. కటింగ్ స్టిచ్చింగ్ నేను అది వాటికి దీంట్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో షూట్ చేసి మీకు పెట్టానండి. హ్యాండ్స్ ఆల్రెడీ 3 ఫ్రిల్స్ పెట్టేది ఆల్రెడీ చాలా వీడియోస్లోనే ఉంది. మీ అందరికీ తెలుసు కదా, ఒక చిన్న 3 కుచ్చులు అయితే పెడితే వచ్చేసింది. అందుకని చెప్పి ఈ వీడియో అయితే ఇక్కడ వరకు షూట్ చేశాను. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి ఇంతవరకు అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో నచ్చినట్లే కాబట్టి తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
మీరు కనుక నా ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి. నాకైతే తెలుస్తూ ఉండిద్ది మీరు కామెంట్ చేస్తూ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.